యోధా పత్రిక 20-21 వచనాలు కలిసి ఉన్నాయి. అందరం కలిసి చదువుకుందాం. యోధా పత్రిక 20-21 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుకుందాం. అందరం కలిసి బిగ్గరగా. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాన్ని మిమ్మల్ని పెట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికను కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఆరోగ్యంగా ఉన్నవారు మోకరించి ప్రార్థన చేయండి. పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మరొక నీ పాద సన్నిధికి వస్తున్నాం. దేవా, మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన రోజును బట్టి కూడా మరొకసారి మీ పాదాలకి ప్రభా ముద్దాడి ప్రణమిల్లి ప్రభా కొని ఆడుతున్నాం. కనికరించినారు, సాయం చేసినారు, మరొక శ్రేష్టమైన దినాన్ని మాకు అనుగ్రహించారు. లేఖనముల ద్వారా ప్రభా మిమ్మల్ని మీరు బయలుపరచుకోండి. కావలసిన ఆత్మీయ సందేశాన్ని మాకు అనుగ్రహించండి. సందేశం ద్వారా సరిచేయబడినట్లు, దిద్దుబాటు కలిగినట్లు కృపను అనుగ్రహించమని, బలహీనుడైన నన్ను కూడా బలపరచి వాడుకోమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యోధా పత్రిక రాసినటువంటి వ్యక్తి సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సహోదరుడు, అనగా ఆత్మీయమైనటువంటి సహోదరుడు మాత్రమే కాదు, భౌతికమైన సహోదరుడు కూడా. యోధా పత్రికను రాయడంలో నా ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, ఒక ప్రత్యేకమైన పోరాటాన్ని కొరకు రాశాడు. మొదట ఈ లేఖనాన్ని ఆరంభించినప్పుడు యేసుప్రభు వారి యొక్క తమ్ముడు, సొంత తమ్ముడు అంటే ఒకే తండ్రికి పుట్టినవారు కాదని అర్థం. అర్థమైందో లేదో? యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మరియమ్మ గర్భం ధరిస్తే శారీరకమైన తండ్రి ద్వారా జన్మించిన వాడు యోధా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారికి మనమందరము సహోదరులమే. అంటే మనం కూడా ఈ పత్రిక సంబంధించిందని అర్థం. కొన్ని లోతైన విషయాలు ఈరోజు మీతో ధ్యానించాలని పరిశుద్ధాత్మ దేవుడు పెట్టిన భారమును బట్టి ఈరోజు మీతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుట. రెండవది పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుట. మూడవది నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కన్ని పెట్టుకొనుట. నాలుగవది దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని. దీన్ని ఇలా చెప్దామా? మొదటిది కట్టుకొనుట, రెండవది కన్నీరు కార్చుట, మూడవది కనిపెట్టుకొనుట, నాలుగవది కాచుకొని ఉండుట. పిల్లలు కలిగిన వారు, నేను గత సందర్భాలు నేను అందరికీ చెప్పను, ఎందుకంటే దయచేసి పిల్లలు కలిగిన వారు బయటికి వెళ్ళి వాళ్ళని ఆడించండి, వాక్యం వినండి. నేను సర్దుబాటు చేయగలను, ఎందుకంటే చిన్నపిల్లలు వాళ్ళు ఏమీ మనం చేయలేము కాబట్టి వాళ్ళు అలా అంటూనే ఉంటారు. కాబట్టి వాక్యం వినేవారికి డిస్టర్బెన్స్ కలుగు చేయకూడదు. రైట్. మొట్టమొదటిది, ప్రియులారా, మిమ్మల్ని మీరు విశ్వసించిన అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు, ఈ 4 క్రైస్తవ విశ్వాసులకు, అనగా దేవుని యొక్క పరిశుద్ధులకు, అందుకే ఆ మాట రాశాడు, ప్రియులారా. మనమందరము దేవునికి ప్రియులమైతే ఈ 4 చాలా ప్రాముఖ్యమైన విషయాలని రాస్తూ ఉన్నాడు. మొట్టమొదటిది ఏంటంటే, మనం కట్టుకోవాలి. ఇట్ స్పీక్స్ అబౌట్ వర్కింగ్. రెండవది ప్రార్థన చేయాలి. ఇట్ స్పీక్స్ అబౌట్ వీపింగ్, అంటే కన్నీరు కార్చడం. మూడవది కనిపెట్టుకొని ఉండాలి. ఇట్ స్పీక్స్ అబౌట్ వెయిటింగ్. నాలుగవది ప్రేమలో నిలిచి ఉండునట్లు. దిస్ ఈజ్ కాల్డ్ విట్నెసింగ్, అంటే సాక్ష్యం ఇవ్వటం. 4 ప్రాముఖ్యమైన సందర్భాలు. ఒక్కొక్కటి చెప్పడానికి ముందుగా నేను పైనుంచి కిందకి రావడం కొరకు ప్రయత్నం చేద్దాం అనుకున్నాను, కానీ సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తము క్రింద నుంచి పైకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిది, దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి. దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండడి. దేవుని ప్రేమ అంటే మనకు అర్థమైతే, ఆ దేవుని ప్రేమలో ఎలా నిలవాలో మనకు అర్థమవుతుంది. మనము ప్రియులారా అని సంబోధిస్తున్నటువంటి ఆ భక్తుడు మనల్ని అందరినీ ఎందుకు ప్రియులారా అని సంబోధించాడంటే, మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నామని దాని అర్థం.
దేవుణ్ణి ప్రేమించడము అంటే శాస్త్రీయముగా చెప్పాలంటే, ధర్మశాస్త్ర ప్రకారం చెప్పాలంటే రెండు ప్రేమలు దేవుడు కోరుకుంటాడు. మొట్టమొదటిది, నీ దేవుడైనటువంటి తండ్రి అయిన దేవుణ్ణి మీరు పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో ప్రేమించాలి. నెంబర్ 2 ఏంటంటే, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించాలి. నిన్ను వల్లే నీ పొరుగు వారిని పక్కన పెడదాం, ఆ తర్వాత సంగతి. యాక్చువల్గా దేవుణ్ణి ప్రేమించడం ఏంటో మనం తెలుసుకుంటే ఒక 3 ప్రాముఖ్యమైన విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మనమందరము దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? ఎంతమంది ప్రేమిస్తున్నారో మీ చేతులు ఎత్తమని నేను అడగను. వాక్యం వినిన తర్వాత మనం ప్రేమిస్తున్నామా లేదో మీకే అర్థమైపోతుంది, నాకే అర్థమైపోతుంది. దేవుని ప్రేమించడము, దేవుని యొక్క ప్రేమలో నిలిచి ఉండడం అంటే చక్కటి మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయము 21వ వచనం, 14:21, క్షమించండి, యోహాను సువార్త 14:21. నా ఆజ్ఞలను అంగీకరించి నన్ను వాటిని గైకున్నవాడే, తర్వాత నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. ఇప్పుడు చెప్పండి, ఓ 2 మాటలు ఇక్కడ జ్ఞాపకం చేశాడు. మొట్టమొదటి మాట ఏంటి? నా ఆజ్ఞలను, అనగా దేవుని చెప్పిన మాటలను ఎవరైతే తూచా తప్పకుండా పాటిస్తారో వారే దేవునిని ప్రేమించువారు, అనగా యేసు ప్రభువుని ప్రేమించువారు. యేసు ప్రభువుని ఎవరైతే ప్రేమిస్తారో తండ్రి చేత వాళ్ళు ప్రేమించబడతారు. విచిత్రం చెప్పనండి, సాధారణంగా తండ్రి ఎవరిని పడితే వాళ్ళని ప్రేమించడానికి ముందుగా యేసుక్రీస్తు ప్రభువాన్ని ప్రేమించాలని కోరుకుంటాడు తండ్రి. అందుకే కీర్తనల గ్రంథంలో అంటాడు, కుమారుని ముద్దు పెట్టుకొనిడి, లేని ఎడల ఆయన కోపగించుకొనును. ముద్దు దేనికి సూచన అంటే కుమారుని యొక్క ప్రేమ. కుమారుడు ఒక్కడే కుమారుడు అనుకో, ఆ తల్లికి ఎంత ప్రేమ తెలుసా? చెప్పలేనంత ప్రేమ. ఒక్కగానొక కూతురు ఉందనుకో, చెప్పలేనంత ప్రేమ. యేసుక్రీస్తు ప్రభువారికి జనతైక అద్వితీయ కుమారుడు ఒక్కడే ఉన్నారు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని ప్రేమలో నిలిచి ఉండుటకు కాచుకొని ఉండడం అన్నారు కదా. మరి దేవుని ప్రేమించడం అంటే ఇక్కడ ఏమని చెప్పబడింది? ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని ఆజ్ఞలు ఎక్కడున్నాయి? మరి దేవుని వాక్యములు ఉన్నాయి. ఇప్పుడు దేవుని వాక్యమును ఎవరైతే అంగీకరించి గైకుంటారో వారే దేవునిని ప్రేమించేవాడు. ఒకవేళ మనం ప్రేమించలేదనుకోండి, ఈ యోధా భక్తుడు రాసినట్టుగా బహుశా ఈ 4 మెట్లలో, అనగా మొదటిది వర్కింగ్, రెండోది వీపింగ్, మూడోది వెయిటింగ్, 4వది విట్నెసింగ్, ఈ 4 కూడా మొట్టమొదటి అంటే క్రింద మెట్టు నుంచి, నేను ఎందుకు కింద నుంచే పట్టుకు వెళ్ళానంటే మెట్లు ఎవరు కూడా పైనుంచి క్రిందకు ఎక్కరు, దిగుతారు. ఎక్కాలంటే క్రింద నుంచి వెళ్ళాలి. అంటే మనము విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద కట్టబడాలంటే మొట్టమొదటిగా దేవుని ప్రేమలో నిలిచి ఉన్నామో లేదో మనము గుర్తెరగాలి. ఈరోజు మనలో ఎంతమంది దేవుని ప్రేమిస్తున్నారో లేదో ఒక యాసిడ్ టెస్ట్ చేస్తాం. యాసిడ్ టెస్ట్ ఏదంటే తెలుసా? అగ్ని పరీక్ష. మలినమైన బంగారము అగ్ని పరీక్ష చేత శుద్ధ సువర్ణముగా మలచబడుతుంది, మలినమంతా కూడా తుడిచివేయబడుతుంది. ప్రేమిన వారలారా, మనము దేవుని ప్రేమిస్తున్నామని చెప్పుకొని కూడా మనము చీకటిలో నడిచినడలా మనము అబద్ధికులము, దేవుని అబద్ధికునిగా చేయువారమగుదుము అని అంటాడు 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం చివరి వచనాలలో. అయితే ఇప్పుడు చెప్పబడుతున్న మాట ఏంటంటే చాలా జాగ్రత్తగా వినండి. మనం సాధారణంగా అన్నిటినీ ప్రేమిస్తాం, మరి దేవుని ప్రేమించడం అంటే ఏంటి? సాధారణంగా దేవుని ప్రేమించడం అంటే 7 విషయాల్లో సమయం హద్దుబాటును బట్టి నేను 3 చెప్తాను. ఈ 3టిని ఎవరు ప్రేమిస్తారో వారు దేవుని ప్రేమించినట్టు. నిజంగా మనం దేవుని ప్రేమిస్తున్నామో లేదో ఈ 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిది, దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆజ్ఞలను నిలిచి ఉండడం అంటే చూడండి. మొదటి యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం 9-10 వచనాలు. తండ్రి నన్ను ఎలాగో ప్రేమించును, నేను మిమ్మల్ని అలాగే ప్రేమించదని, నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమ యందు నిలిచిన ప్రకారము మీరును ఆజ్ఞలను గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉందరు. సింపుల్. దేవుని ప్రేమ అంటే చెప్పినాను, దేవుని ప్రేమ అంటే చెప్పిన, దేవుని యొక్క ప్రేమలో నిలిచి ఉండడం అంటే కూడా చెప్పిన. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఇప్పుడు చెప్పబోతున్నాను. దేవుని ఆజ్ఞలను గైకొనడం. దేవుని ఆజ్ఞలు గైకొనడం అంటే దేవుని వాక్యము దేవుని గురిని ఎలాగ దేవుని ప్రేమించమని చెప్తుందో దానిని మనం అర్థం చేసుకుంటే మనం దేవుని ప్రేమించినట్టే లెక్క. మొట్టమొదటిది ఏం ప్రేమించినామో చూద్దాం. మొట్టమొదటిది
కీర్తనల గ్రంథం, కీర్తనల గ్రంథం 70వ అధ్యాయం 4వ వచనం. కీర్తనల గ్రంథం 70 అధ్యాయం 4వ వచనం. నిన్ను వెదుకువారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుడు మహిమపరచబడునుగాక అని నిత్యము చెప్పుకొందురుగాక. వినరు ఈ మాట? దేవుణ్ణి ప్రేమించడము అంటే మొట్టమొదటిగా చెప్పండి, చెప్పండి. దేవుని ప్రేమించడం అంటే మొట్టమొదటిగా ఒక్కసారి చదవండి మళ్ళీ. కీర్తన గ్రంథం 74వ వచనం. నీ రక్షణను. ఇప్పుడు రక్షణ, నీ రక్షణ అంటే ఎవరిది? నీ రక్షణ అంటే ఎవరిది? కీర్తనల గ్రంథం, కీర్తనల గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. చాలు. రక్షణ ఎవరిది? యెహోవాది, సాక్షాత్తు దేవుడిది. ఆ రక్షణ ఎవరైతే ప్రేమిస్తారో వారట దేవునిని ప్రేమించినట్లు. దేవుని ప్రేమించడం అంటే దేవుని మహిమపరచడం. ప్రేమైన వర్లరా, దేవాది దేవుడు నీకు నాకు రక్షణ ఎలాగ అనుగ్రహించున్నాడో తెలుసా? ఉత్తినికే ఇవ్వల. రక్షణ ఉచితమే. అనగా నీవు నేను మనము చేసిన పాప అతిక్రమ అపరాధ దోషముల నిమిత్తం ఆయన కొట్టబడి మన మధ్య ఉంచబడినటువంటి రక్తము, ఆయన యొక్క శరీరము ముంగుర్తుగా ఉంది. ప్రేమైన వర్లారా, మీరు నిజంగా నన్ను ప్రేమిస్తున్నారా? మీ కొరకు సాక్షార్థకరంగా అక్కడ బల్ల ఏర్పాటు చేశాను. సాక్షార్థకంగా అది నా యొక్క శరీరం, నా రక్తం. ఇది ఎవరి కొరకు? సమస్త మానవాళి కొరకు చిందించబడిన క్రొత్త నిబంధన రక్తం అది. ఈ రక్తములో మీరు సేవించడానికి ముందు నన్ను ప్రేమిస్తున్నారు అంటున్నారు కదా, ఇంతకీ నా రక్షణను మీరు ప్రేమించినారా అంటున్నాడు. మనం ఆయన రక్షణ ప్రేమించడం అంటే అర్థమేంటో, ఆయన రక్షణ ప్రేమించడం అంటే అర్థమేంటో చెప్తారా? రక్షణ ప్రేమించడం అంటే, ఆయన రక్షణ ప్రేమించడం అంటే అర్థమేంటో తెలిసినా? రక్షణ అంటే అర్థమేమిటి? రక్షణ అంటే అర్థమేమిటి? రక్షణ ప్రేమించడం చేత కాకపోతే దాని యొక్క పర్యవసానం చాలా తీవ్రంగా ఉంటుంది. రక్షణ ప్రేమించడం అంటే నేను చెప్పనా? ఫిలిప్పీలు రాసిన పత్రిక, ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం ఆఖరి మాట. భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుడి. ప్రేమైన వర్లారా, దేవుని యొక్క రక్షణ పొందినటువంటి నీవు నేను మనమందరం కూడా ఆ పాతాళ నరక అగ్నిగుండము నుంచి యేసుక్రీస్తు యొక్క స్వరక్తము చేత కడిగి పరిశుద్ధపరచబడిన మీరు నేను మనమందరం ఈరోజు నీ సొంత రక్షణని నువ్వు ఎలా కాపాడుకుంటున్నావో చాలా జాగ్రత్త. దాని అర్థం ఏంటో తెలుసా? ఒకవేళ ఏ వ్యక్తికైతే దేవుని చేత కడగబడి పరిశుద్ధపరచబడి దేవుని సంఘములో అంగముగా ఏర్పరచబడిన నీవు నేను పొరపాటును కానీ నీలో కానీ దేవుని భయము, దేవుని వణుకు లేకపోతే ఏదైతే నీవు రక్షణను పొందుకున్నావో ఆ రక్షణను కోల్పోవు, కానీ ఆ రక్షణ ఆనందాన్ని మాత్రం కోల్పోతావు. అర్థమైందో లేదో? ఏ రక్షణ అయితే ఇచ్చాడో, అనగా నీవు నా బిడ్డవి అని ఆ పరిశుద్ధాత్మ చేత ముద్రించినాడు కదా, ఆ ముద్ర తీసివేయడు, కానీ పరిశుద్ధాత్మ నీ లోపలికి వచ్చి పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందము అంటాడు తెస్సలోనికి రాసిన పత్రికలో. ఆనందం కోల్పోతుంది. దాని అర్థం ఏంటో తెలుసా? ఒక్కసారి భయము వణుకు లేకపోవడం. భయము దేని వల్ల రావాలి? వణుకు దేని వల్ల రావాలంటే, ఒక విశ్వాసిగా నేను ప్రభు చేత కడగబడినప్పుడు, నేను పరిశుద్ధుడిగా మార్చబడిన తర్వాత తిరిగి నేను ఏదైతే కక్కినానో, ఎక్కడైతే దొర్లినానో అక్కడికి తిరిగి మనము చేరకుందుముగాక. అటువంటి వాటి నుంచి దేవుడు మనల్ని విడిపించినాడు. కాబట్టి బిడ్డలారా, జ్ఞాపకం చేస్తున్నాను, నా జీవితంలో దేవుని భయము, దేవుని వణుకు ఉండాలి. దేవుని భయము ఉంటే ఏం చేస్తామో తెలుసా? రండి, కీర్తనల గ్రంథం చాలా అద్భుతమైన మాట.
ఆ మాట కీర్తనల గ్రంథంలో భయము నుండి పాపము చేయకుడి అనేటువంటి మాట మనకి తారసపడుతుంది. అక్కడ భయము నుండి పాపము చేయకుడి. సరే, నేను తర్వాత చూపిస్తాను. దాని అర్థం ఏంటంటే, ఏ వ్యక్తి అయితే విశ్వాసిగా మార్చబడినాడో, ఏ వ్యక్తి అయితే రక్షణను పొందినాడో, ఆ రక్షణ కానీ ఒకవేళ మన జీవితంలో భయము వణుకు లేకపోతే ఖచ్చితంగా మనకు ఆ రక్షణానందం కోల్పోతాం. రక్షణానందం కోల్పోవడం అంటే చూడండి, కీర్తన గ్రంథం 51వ అధ్యాయం, కీర్తన గ్రంథం 51వ అధ్యాయం మీకు జ్ఞాపకం చేస్తాను. 10 వచనం, 10-11. దేవా, నా యందు శుద్ధ హృదయం కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకము. నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము. రక్షణ ఆనందము మరలా పుట్టించుము. ఏ రక్షణ అయితే ప్రభువా నువ్వు నాకు అనుగ్రహించావో, ఒకవేళ నేను చూడకూడనివి, చేయకూడనివి, మాట్లాడుకొని, ఊహించుకున్నవి, తలచుకున్నవి ఏమైనా నాలో ఉంటే ఖచ్చితంగా దేవాదేవుడు ఏ ఆనందం అయితే రక్షణ ద్వారా నీకు అనుగ్రహించాడో ఆ రక్షణ ఆనందం పోతుంది. విచిత్రం ఏంటో తెలుసా, ఈ రోజుల్లో ఉన్న విశ్వాసులకి రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా రక్షణానందములో ఆనందించడం చేతకాక రక్షణానందాన్ని కూడా కోల్పోయినట్టు విషయం కూడా వాళ్ళకి తెలియడంలా. మరొకసారి చెప్పనా, రక్షణ ఆనందము ద్వారా సంతోషించాల్సినటువంటి వ్యక్తులు అనగా ప్రియులైనటువంటి వారు, పరిశుద్ధమైనటువంటి వారు, ఏ రక్షణ అయితే దేవుడు అనుగ్రహించి అందులో ఆనందించమన్నాడో ఆనందాన్ని కోల్పోయే సంగతి కూడా ఈ రోజుల్లో ఉన్న విశ్వాసులకు తెలియడంలా. కారణం ఏంటో తెలుసా, వారి జీవితంలో దేవుని భయం లేదు, దేవుని వణుకు లేదు. దేవుని భయము, దేవుని వణుకు ఎప్పుడు వస్తుందో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో స్థానం ఉంటే వస్తుంది. నేను చెప్తాను, మొట్టమొదటిది మనము రక్షణను ప్రేమిస్తున్నామా లేదా? ఈ రక్షణ ఎవరిది? యెహోవాది, దేవునిది. ఒకవేళ నువ్వు దేవుని రక్షణ ప్రేమిస్తున్నావు అని చెప్తున్నామంటే, అమ్మా ఒక మాట, ఈ రక్షణని భయముతోను వణుకులతో నువ్వు కొనసాగించగలుగుతున్నావా? కాపాడుకోగలుగుతున్నావా? ఆ రక్షణలో ఆనందించడం చేతనవుతుందా? దేవుని భయం కొంచెమైనా ఉన్నదా? మనలో కొంచెమైనా దేవుని వణుకున్నదా? అయ్యో, ఒకవేళ నేను ఇది చేస్తే, ఏ పాపంలోనైతే ఉన్నానో ఆ పాపంలో నుంచి, శాపంలో నుంచి నన్ను విమోచించిన దేవుడు నాకు రక్షణానందం ఇస్తే, ఈ రక్షణను కోల్పోతే అయ్యో ఎట్లు తప్పించుకోగలం? ప్రియమైన వారులారా, ఈ రోజుల్లో చాలామంది మన జీవితాల్లో నువ్వు రక్షణ ఆనందంలో ఉన్నావా లేదో దేవుడు నేను అడుగుతున్నాడు. పరీక్షించుకుందాం. ప్రభా, నీ భయమును నాకు ఈ ప్రభా, నీ వణుకు నీ ప్రభా, నేను ఎట్టి పరిస్థితుల్లో ఈ రక్షణ ఆనందాన్ని నేను కోల్పోకూడదు. చాలామంది ఏమంటారు, ఏముందయ్యా నీకు, యేసు ప్రభు నమ్ముకున్నావు, అన్ని కోల్పోతున్నావు రాను అంటే, అప్పుడు ఆ భక్తుడు చెప్పాడు, నాకేమున్నా లేకపోయినా నా రక్షణకర్త అయిన యెహోవా యందు నేను, అది రక్షణానందం. ఈరోజు నా జీవితంలో ఆ రక్షణానందం ఉంటుందా? రక్షణానందం ఉన్న వారికి దేవుని భయం, దేవుని వణుకు ఉంటుంది. ఇది మొదటిది, రక్షణ ప్రేమిస్తున్నామా లేదా. రెండో మాట చూస్తాం, ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. కీర్తన గ్రంథము 26వ అధ్యాయం 8వ వచనం. కీర్తన గ్రంథం 26:8. యెహోవా, నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను. చూడండి ఎంత అద్భుతమైన మాట. రెండవ, ప్రేమలో నిలిచి ఉండడం అంటే దేవుని యొక్క వాక్యములో నిలిచి ఉండడం. దేవుని వాక్యములో నిలిచి ఉండడం అంటే దేవుని వాక్యం ఏం చెప్తుందో దానికి అయికోవడం. మొట్టమొదటి దేవుని రక్షణను ప్రేమించడం, రెండోది దేవుని మందిరమును ప్రేమించడం. ద లవ్ ఆఫ్ సాల్వేషన్ మొదటిదైతే, రెండోది ద లవ్ ఆఫ్ శాంచురీ అనేది రెండు. అమ్మా, దేవుని మందిరమును ప్రేమిస్తున్నవా? నీ జీవితంలో ఎంతమంది ఈరోజు నిష్పక్షపాతంగా దేవుని ఎదుట, బల్ల మన ఎదుట ఉంది, నేను చేతులెత్తి నేను చెప్పగలను, నేను దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నాను, చేతులెత్తండి. నిజముగా దేవుని మందిరమును ప్రేమించేవారు. ఇది చెప్పిన తర్వాత నేను 3 క్వశ్చన్స్ వేస్తాను, దానికి ఆన్సర్స్ ఖచ్చితంగా మీ నుంచి రావాలి. మొదటిది, దేవుని మందిరం యొక్క సమయం ఎప్పుడు? దేవుని యొక్క సమయం ఎప్పుడు? ఎన్ని గంటలకు వచ్చినాం? దేవుని ప్రేమించేవారు 8 గంటలకి ఆరాధన అయితే 9 గంటలకి, 9 గంటల ఆరాధన అయితే 10 గంటలకి, 10 గంటలైతే 11, 11 అయితే 12, 12 అయితే 1 గంటకి రారు అంటే మనము దేవుని మందిరము ప్రేమించడం లేదని అర్థం. గన్ షాట్గా నీ మనసుకు తెలుసు, నువ్వు దేవుని ప్రేమించిన వాడవు దానవు అయితే, నా దేవుని మందిరము అది తేజో మహిమ నిలుచు సన్నిధి, అక్కడ ఎంతో మంది సేవకులు, ఎంతో మంది విశ్వాసులు ప్రార్థన చేసే స్థలం. ఎక్కడి నుంచే నా దూపార్తి వెళ్ళాలా, నా మొర వెళ్ళాలా, నా అర్థధ్వని వెళ్ళాలా, ఇది దేవుడు ప్రార్థన ఆలకించే స్థలం, ఇది దేవుడు నిలిచే స్థలం, ఇది దేవుడు కోరుకునే స్థలం, దేవుడు విశ్రమించే స్థలం. నీవు నేను మన హృదయంలో గుర్తెరిగితే దేవుడు ఇంకా రాకమునిపే నీవు ఇక్కడ ఉండాలి. ఉన్నామా? నీ జీవితంలో టైంకి దేవుని మందిరానికి రాలేకపోతున్నావు. కారణం ఏంటో తెలుసా? మనలో ఐక్య విచారాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఇట్లా చెప్తున్నాను ఏం అనుకోకండి. డ్యూటీకి టైంకి వెళ్ళి పంచుకోకపోతే జీతం ఎక్కడికి రాదు అని భయం. టైంకి మనం ఎక్కడికైనా వెళ్ళకపోతే, అనగా రైల్వే స్టేషన్కి, బస్ స్టేషన్కి వెళ్ళిపోతే బస్సు మిస్ అయిపోతాము, రైలు స్టేషన్ మిస్ అయిపోతాము, భయం. ఎందుకంటే నువ్వు ఉద్యోగాన్ని ప్రేమిస్తాం. మనం వెళ్ళవలసినటువంటి కార్యక్రమాన్ని, అయ్యో ఆ టైంకి వెళ్ళకపోతే ఆ కార్యక్రమం మిస్ అయిపోతాము అని చెప్పేసి భయం.
మరి ఇంతగా ప్రేమిస్తున్నాం అన్నిటిని, మరి దేవుని ఆరాధన మిస్ అయిపోతామని భయం లేదా? ఈరోజు ఎంతమంది అయితే ఆరాధన వర్తమానానికి ముందు ఎంతమంది వచ్చారో వారి చేత ఆరాధన చేయించడానికి కారణం అంటే మీరంటే ద్వేషము శత్రుత్వం అని కాదు. దేవుడు పరిశుద్ధ సంఘం అల్లన్నిటిలో పరిశుద్ధాత్ముడు అల్లరికి కర్త కాడు, కానీ క్రమానికి ఒక క్రమం నీ జీవితంలో అలవాటు చేసుకోవాలి. ఉదాహరణకి ఇలా చెప్పనా, ఎప్పుడు బ్రష్ చేస్తాం? నేను ఈవినింగ్ బ్రష్ చేశానంటే ఇడెవడ తిక్కలోడు అనుకుంటారు, అవునా కాదా? కొంతమంది వేరే వాళ్ళు ఉన్నారు, ఏందయ్యా ఉదయం చేయాల్సిన బ్రష్ ఈవినింగ్ నైట్ పూట చేస్తున్నావు. మనం ఎప్పుడు ఏది చేయాలి అది చేయాలి అప్పుడు, అవునా కాదా? చెప్పరేటండి. కాబట్టి ఏది ఏ టైంలో ఎక్కడ ఎలాగా ఏ రకంగా చేయాలి అలాగే చేస్తే దేవుడు సంతోషిస్తాడు. నీ జీవితంలో నా జీవితంలో దేవుని మందిరానికి సమయానికి నేను మనమందరం ఇచ్చే విలువ ఎంత? నువ్వు దేవుని ప్రేమిస్తున్నామా? మనం నిజంగా మనం దేవుని ప్రేమిస్తే ప్రభా ఇన్ టైంకి ఐ హ్యావ్ టు అటెండ్ యువర్ సాంక్చురీ, నీ మందిరం నేను రావాలి ప్రభా. మనకి ఇష్టం వచ్చిన టైంలో రావడానికి ఇది ఏమి నా ఏది డాష్ కాదు. దాని అర్థం ఏంటి? ఇల్లు కాదు. ఇది ఎవరి ఇల్లు? ఇది దేవుని ఇల్లు. మనం దేవునికి భయపెడితే ఇన్ టైంకి వస్తాం, హరియప్ అవుతాం. నేను ఒక్కొక్కసారి ఎంత బుద్ధిహీనత కొన్నిసార్లు కరెక్ట్ టైం అవుతుంది, నా భార్య ఎప్పుడు చెప్తుంది ఇన్ టైంకి మీరు తీసుకురాకపోతే నేను ఎప్పుడు మందిరికి రావాలి? ప్రేమైన వర్లారా, నీ జీవితంలో నా జీవితం, పిల్లలు మనందరూ కలిసి పదండి దేవుని మందిరానికి. యాకోబు వంశస్థులారా, మనం దేవుని మందిరానికి దేవుని అనుసరించదము రండి. భర్త 9:30కి వస్తే భార్య 10:30కి వస్తుంది, భార్య 9:30కి వస్తే భర్త 11:30కి వస్తారు. కొంతమంది రారు, అది వేరే సంగతులేననుకోండి. నీ జీవితంలో దేవుణ్ణి ప్రేమిస్తున్నావంటే మొదటిది రక్షణానందమును నువ్వు ప్రేమించాలి, భయము వణుకుతో కొనసాగించడం నేర్చుకో. రెండవది దేవుని మందిరానికి సమయానికి రా. దేవుని సమయానికి నేను చెప్పనా, ఇన్ దిస్ వరల్డ్ అ రెగ్యులర్ స్టూడెంట్ ఈజ్ ఆల్వేస్ అ పర్ఫెక్ట్ స్టూడెంట్ అంట. కానీ వెన్ ఎ స్టూడెంట్ కమ్స్ ఇన్ పర్ఫెక్ట్ టైం హీ విల్ బి బ్లెస్డ్ యాజ్ ఎ పర్ఫెక్ట్ పర్సన్ అంట. అర్థమైందా మీకు? విద్యార్థులైనటువంటి వారు స్కూల్కి రెగ్యులర్గా రావడం కాదు, టైంకి రావాలి. అది గ్రేట్. రెగ్యులర్గా వస్తారంటే మా వాడు ఎప్పుడు స్కూల్ నుంచి పంపిస్తాను కానీ టైంకే రాడండి, ఉపయోగం లేదు. చాలామంది నన్ను అడిగారు, అన్న ఈ టైంకి మీరు ఆరంభిస్తున్నారు కదా, మరి అదే టైంకి విడిచిపెడతారా అని అడిగారు చాలామంది. మరి ఆ మాటలు ఏమైనాయో? నేను టైంకి విడిచిపెడతాను, మరి మీ టైంకి ఎందుకు రాకపోవట్లే? మీరు నమ్మరు, పూర్వదినాలలో షాలేం మార్టిన్ గారు, భక్సింగ్ గారు యొక్క జత పని వారు బై 10 o'clock కానీ రాకపోతే ఏం చేసేవారండి? గేట్లు తల్లేసి నో బడీ కుడ్ కమ్ ఇన్ టు ద శాంక్చురీ ఆఫ్ గాడ్. ఎందుకో తెలుసా? ఆనాడు భక్తి అట్లా చేసేవారు కాబట్టి దేవుడు అట్లా వర్ధలు చేసినాడు. మన జీవితంలో మీలో భక్తి లేదని నేను చెప్పను, కానీ ఎక్కడో అశ్రద్ధ, ఎక్కడో నిర్లక్ష్యం, అది ఎప్పుడు ఉండకూడదు. మనం అన్నింటిలోని అశ్రద్ధ చేస్తామా? అన్నింటిలో నిర్లక్ష్యంగా ఉంటామా? ఉండమే. మరి అన్నింటిలో అంత బాగున్నప్పుడు మరి దాని మందిరం విషయంలో ఏంటి? మాకు డ్యూటీస్ ఉన్నాయన్న. నీకొక్కరికే డ్యూటీస్ లేవు చెల్లి తమ్ముడా, గమనించుకోండి. మీరు ఒక్కరే డ్యూటీస్ చేయట్లేదు, మీరు ఒక్కలే పని చేయట్లేదు, మీరు ఒక్కలే కష్టపడట్లేదు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఆయా డ్యూటీస్ ఉన్నాయి, ఆయా పనులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇన్ టైంకి దేవుని మందిరానికి ఎవరైతే వస్తారో వాళ్ళు ఆశీర్వదించబడినారు. నేను ఎక్కడ చెప్పినా గట్టిగా చెప్తా. ఇది ఎందుకో తెలుసా? మనకు ఒక క్రమమైన జీవితం మనం అలవర్చుకోవడానికి. ఎన్ని పరిస్థితుల గుండైనా వెళ్ళి మన దేవుని మందిరం ప్రేమించే వారికి ఉంటే సమయానికి దేవుని మందిరంకి వస్తాం. దిస్ ఇస్ స్పీక్స్ అబౌట్ టైం. చాలు, ఈ డోస్ మళ్ళీ ఎక్కువైపోతే నార్మల్ అవుతుంది. తర్వాత కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 165వ వచనం, దేవుని యొక్క ప్రేమలో నిలిచి ఉండుట. కీర్తనల గ్రంథం 119, 165. దేవుని ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి. ఈ రోజుల్లో చాలామందికి సమాధానం లేదు. నా ఇంట్లో కొట్లాట్లు, గొడవలు, అసమాధానంగా ఉంది. కారణం ఏంటంటే మన ఇంట్లో ఉదయాన్నే లేచి మనం ఏం చేయనా? వాక్యమును. ఎంతమంది ఈరోజు ఉదయం లేచి దేవుని వాక్యం చదివినారో చేతులు ఎత్తమని నేను అడగను. దేవుని వాక్యం కలిగిన చాలామంది నేను గమనించినాను. ప్రేమైన వర్లరా, మనకి బైబిల్స్ నా ఇంట్లో ఆల్ కైండ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ వర్షన్ బైబిల్స్ అన్నీ ఉన్నాయి. చాలా డిఫరెంట్ బైబిల్స్ కొన్నా, ₹1000 పెట్టుకున్నాను, 100 పెట్టుకున్నాను. ఎందుకంటే అది సబ్జెక్ట్ స్టడీ చేయాలి, ఎందుకంటే దేవుని ప్రజలకు ఆయా రీతిలుగా బోధించడం కొరకు. నేను ఆ కొత్త బైబిల్స్ చూస్తున్నప్పుడు చదవాలనిపిస్తుంది. ముగ్ధ మనోహరంగా ఉంటుంది, కట్లగా దొంతులుగా ఉన్నాయి. అక్కడ అట్లా పెట్టి నేను రోజు అబ్బా ఇన్ని బైబిల్ కొన్నాను, ఎంత చక్కగా ఉంది అనుకుని అట్లా చూసి మురిసిపోతే ఉపయోగం ఉందా? చెప్పండి. అందమైనటువంటి మార్కెట్కి వెళ్ళో చక్కటైనటువంటి కాయగూరలు కొన్నాం. అబ్బా కాయగూరలు ఎంత అందంగా ఉన్నాయి, చక్కగా ఉన్నాయి, అస్సలు కొయ్యడానికి కూడా వండడానికి కూడా నాకు ఇష్టం ఉండట్లేదు అని అంటే ఏమవుతాయి? నువ్వు వండలేనంత మాత్రం ఉంటాయా?
ప్రేమైన వర్లారు గమనించండి, మన జీవితాల్లో మనం ఎంత మంచి బైబిల్స్, మనం ఎంత మంచి పాటల పుస్తకాలు, మనం ఎంత మంచి వస్త్రాలు, బట్టలు ఉన్నవి ఎందుకు వేసుకోవడానికి, బైబిల్ ఎందుకు ఉంది చదవడానికి, పాటల పుస్తకాలు ఎందుకు పాడటానికి, వాయిద్యాలు ఎందుకు ఉన్నాయి కొట్టడానికి, ప్రతిదానికి వాటి పని ఉంది. మరి మనం ఏం చేస్తున్నాం, మనం ఎందుకున్నాం? బైబిల్ కొని ఆడ పెట్టడానికా? ఏం చేయాలి? దేవుని వాక్యమును ప్రేమిస్తే, దేవా నీ ధర్మశాస్త్రం ప్రేమించే వారికి నీకు ఎంతో. ఈరోజు నెమ్మది ఎందుకు ఉండట్లేదు, సమాధానం ఎందుకంటే దేవుని వాక్యము, నువ్వు దేవుని వాక్యం దగ్గరికి మనం వస్తే, వాక్యమే దేవుడు కాబట్టి దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు మనతో మాట్లాడే రోజులు ఎన్ని అయిపోయినాయి అంటే అర్థం ఏంటో తెలుసా? మన డ్యూటీకి టైం ఇస్తాం, బయటకు వెళ్ళడానికి టైం ఇస్తాం, పిల్లలతో మాట్లాడడానికి టైం ఇస్తాం, అన్నీ చెప్పడానికి టైం ఇస్తాం, అన్నిటికీ ఉంటాయి. కానీ దేవుని వాక్యం చదివేట టైం మాత్రం లేదు. వాయ్ సిస్టర్ చదువుతున్నారా ఉదయం లేసి దేవుని వాక్యం అంటే? సిస్టర్ బ్రదర్ మీకు తెలుసో లేదో, నాకు న్యూస్ పేపర్ చదవడం ఫస్ట్ నుంచి అలవాటు. కొంతమంది భక్తులు ఉన్నారు, ముందు న్యూస్ పేపర్ చదువుతారు, టైం ఉంటే బైబిల్ వాక్యం చదువుతారు. అది టైం ఉంటే. ఎంత ఘోరమైన పరిస్థితి. ఒక చదువచ్చు కూడా దేవుని వాక్యం చదవడానికి టైం స్పెండ్ చేయలేనటువంటి వారు ఒక భక్తుల, దేవుని చేత ఏర్పరచబడిన వారా, దేవుని రక్షణను ప్రేమించేవారా, దేవుని మందిరాన్ని ప్రేమించేవారా? దేవుని రక్షణను ప్రేమించేవారు, దేవుని మందిరాన్ని ప్రేమించేవారు దేవుని వాక్యమును ప్రేమిస్తారు. ప్రియమైన వారలారా, దేవుని వాక్యానికి నీవు ఇచ్చినటువంటి విలువ ఎంత? దేవుని వాక్యము చదవం వచ్చినా లేదా? అందరికి ఎంతమందికి చదవచ్చును? చేతులు ఎత్తండి, ఎంతమంది చదవచ్చు? చూడు, ఎంతమంది? అందరూ చదవరలే, అందరూ ఉద్యోగస్తులే, అందరూ టాప్ పొజిషన్లో ఉన్నవాళ్లే. కానీ అయ్యో దేవుడు అంటాడు. కానీ ఒక బ్రదర్ ఇంటికి వెళ్ళాడట. బ్రదర్ మీకు తెలుసా, చెప్పడం మర్చిపోయాను, ఆ బ్రదర్ దగ్గర, ఆ పిల్లాడి దగ్గర యవ్వనస్తుడు వచ్చిన తర్వాత ఆ బ్రదర్, ఎవరిదమ్మా ఈ బైబిల్ అంటే? నా కొడుకుది బ్రదర్ అన్నారట. ఎవరిది బైబిలు? నా కుమారుడిది బ్రదర్. అబ్బా, ఇప్పుడు ఎవరైనా ప్రెజెంట్ చేశారా బర్త్డేకి కొత్తగా అంటే? కాదండి, వాడు ఎప్పుడో బాప్తీసం తీసుకున్నాడు. ఎప్పుడు? 2020 సంవత్సరంలో బాప్తీసం తీసుకున్నాడు. 2020 సంవత్సరంలో బైబిల్లో ఒక గీత లేదండి. ఎంత చక్కగుచ్చాడో, ఒక గీత లేదు, ఒక మార్కు లేదు అని అంటే చాలా బాధ అనిపించింది ఆ సేవకుడికి. అమ్మ, 2000 సంవత్సరంలో నీ కుమారుడికి నేనే బాప్తీసం ఇచ్చాను, ఈ రోజు వరకు ఆ బైబిల్లో ఒక్క టిక్కు కూడా లేదు. పేపరు నలగలేదు తల్లి. పేపర్ నలిగిందో లేదో ఎలా తెలుస్తుంది? ప్రేమైన వర్లారా గమనించండి. ఆ మధ్యలో ఒక సేవకుడు వెళ్ళాడట ఒక ఊరికి. వెళ్ళిన తర్వాత చాలా రోజులు అయిన తర్వాత ఒక సంఘంలో హెబ్రోన్లో స్థిరపడినటువంటి వ్యక్తులు వేరే ప్రదేశానికి వెళ్ళారు ఉద్యోగరీత్యా ప్రమోషన్లోని. వెళ్ళిన తర్వాత ఆ సేవకుడు అక్కడికి వెళ్ళి చూసిన వెంటనే చాలా రోజులైంది, ఆ విశ్వాసులు ఎంత తరఫీదు పొందారు, ఇంత మంచి వాక్య సందేశంలో పెంచబడ్డారు కదా, ఇంత ఉపదేశం నేర్చుకున్నారు కదా, వాళ్ళ యొక్క ఆత్మీయస్థితి ఎలాగుందని చెక్ చేయడానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆ బ్రదర్ని, అమ్మా ఈరోజు మీ ఇంటికి వస్తున్నానని చెప్తే, పాస్టర్ గారు మీరు వస్తున్నారా, చాలా రోజుల తర్వాత వచ్చారు, మీకోసం చికెన్, మటన్, బిర్యానీ, ఫ్రాన్స్, చేపలు అన్నీ కూడా చక్కచక్క వండి పెట్టారట. వండి పెట్టిన తర్వాత ఆ పాత్రలు అన్నీ కూడా వెండి పళ్ళల్లో సేవకుడికి ఏం చేశారు? భోజనం పెట్టారు. భోజనం పెట్టిన తర్వాత చక్కగా భోజనం అయిపోయింది. సేవకుడికి ఇవ్వాల్సిన కానుక ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ప్రతి వాళ్ళకున్న ప్లేట్లు ఏంటంటే నలుగురిలో 4 ప్లేట్లు 4 స్పూన్లు. ఏ స్పూన్లో? వెండి స్పూన్స్. వెంటనే ఏం చేశారంటే ఈ 4 కడుగుతారు కదా, ఏంటి అయిపోయిన తర్వాత క్లీన్ చేస్తారు కదా, వెంటనే ఆవిడ ఏం చేసిందంటే క్లీన్ చేస్తున్నప్పుడు 3 స్పూన్లు 4 ప్లేట్లు ఉన్నాయి. ఒక స్పూను, ఒరే పెద్దోడా చిన్నోడా ఏమండి ఒక స్పూన్ కనబడట్లేదు. ఎలాంటి స్పూను? వెండి స్పూన్స్, మంచి స్పూన్స్, కాస్ట్లీయెస్ట్ స్పూన్స్. చెక్ చేస్తే ఎక్కడా లేదు, దొరకలేదు. అప్పుడు ఈ సేవకుడు, అప్పుడు ఆ రోజు భోజనం చేసింది ఎవరు? సేవకుడు వచ్చి భోజనం చేశాడు కదా. వెంటనే విశ్వాసులు అనుకున్నాడు, అమ్మ ఈ సేవకుడు ఎంత మంచివాడు అనుకున్నాను, ఎంత మంచి ఉపదేశం, డయాస్ మీద గంభీరమైన వాక్యమని విత్తేవాడు తప్పించి ఎంత దొంగ అన్నారట. వెంటనే అంత అన్నీ చెక్ చేశారు. నాన్న అక్కడ పడేసావు, ఇక్కడ పడేసావు. అమ్మ ఎక్కడ పడలేదు కదా, చక్కగా భోజనం చేశాడు, చేసిన వెంటనే కదా అక్కడ తీసుకొచ్చాం, చూసినప్పుడు 4 స్పూన్లు ఉన్నాయి, మరి కడిగేటప్పుడు 3 ఉన్నాయి, మరి ఒకటి ఏమైంది? పిల్లలు ఎవరు తీసుకెళ్ళరు, వాళ్ళ భర్త తీసుకువెళ్ళడు, మరి ఎక్కడ పడిపోయిందని కింద అంతా కూడా చక్కగా తుడిచి అన్నీ చెక్ చేసింది, ఎక్కడ కనబడలేదు. కనబడినప్పుడు ఒకసారి ఆ సిస్టర్ ఫోన్ చేసింది, ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. అమ్మ ప్రైజ్ లార్డ్ తల్లి అన్నట. ప్రైజ్ లార్డ్ తర్వాత ఎన్ని రోజుల తర్వాత చెప్పండి? అడగాల వద్దా అని. ఆఫ్టర్ 6 months 6 నెలల తర్వాత ఫోన్ చేసిందట. పాస్టర్ గారు 6 నెలల క్రితం మీరు మా ఇంటికి వచ్చారు కదా, మీరు తిన్నటువంటి ఒక స్పూన్ కనబట్టలేదు పాస్టర్ గారు అన్నట్టు. అప్పుడు ఆ పాస్టర్ గారు ఏమనుకుంటాడు? అమ్మా నన్ను దొంగగా చిత్రీకరిస్తున్నావా అని అనుకుంటారా లేదా? అయ్యా అడగాలని కాదు కానీ వెండి స్పూన్ చాలా కాస్ట్లీ పెట్టి కొనుక్కున్నామయ్యా అని అంటే, అప్పుడు ఆ సేవకుడు అర్థమైంది, అమ్మా ఒకసారి ఏ బైబిల్ అయితే నువ్వు రోజు చదువుతున్నావు కదా, ఆ బైబిల్లో ఉంది ఒకసారి చెక్ చేయన్నాడట. ఏంటట?
నువ్వు రోజు ఏ బైబిల్ అయితే చదువుతున్నావో ఆ బైబిల్లో ఉంది చెక్ చేయాలంటే వెంటనే తొందరపడి వెళ్ళి ఆ బైబిల్ ఇలా కొట్టిందంట. ధూళి ఇలా ఎగిరి ఆ పాత నిబంధనకి కొత్త నిబంధన మధ్య మత్తయి సువార్త వైట్ పేజీ ఉంటుంది కదా, అక్కడ పెట్టినాడట. చూసిన తర్వాత అమ్మ పాస్టర్ గారు చాలా థ్యాంక్ యూ అమ్మా. ఎవరట? పాస్టర్ గారికి ఈ సిస్టర్ చెప్పింది, పాస్టర్ గారు చాలా థ్యాంక్ యూ పాస్టర్ గారు, వెండి స్పూన్ పోయింది అనుకున్నాను. అప్పుడు పాస్టర్ గారు అన్నారట, అమ్మా నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎక్కడ కూలబడిపోయావో ఈ ఒక్క స్పూన్ జ్ఞాపకం చేసింది అన్నాడంట. చదువు ఉంది, మంచి ఉద్యోగం ఉంది, భర్త ఉన్నాడు, పిల్లలు మంచి చదువులు చదువుకున్నాడు, శుభ్రమైనటువంటి బంగ్లాలో ఉన్నారు, సుఖ సౌకర్యాలు సుఖభోగాలు అన్నీ ఉన్నాయి. కానీ 6 నెలల వరకు నీ స్పూన్ నీకు కనబడలేదంటే ఈ 6 నెలల్లో ఒక్కసారి కూడా నువ్వు బైబిల్ ఒక్కసారి కూడా చదవలేదు. ఆ విషయం నువ్వు గుర్తుందా అన్నాడట. వెంటనే ఆ మాట తెలిసిన వెంటనే నీ దేహురాలై మోకరించి, అయ్యా సేవకుడా, నీ దగ్గర ఎంతో ఉపదేశం పొందాం, ఎంతో చక్కగా నేర్పించబడ్డాం, ఎంతో చక్కటి వాక్యం నేర్చుకున్నాం. కానీ ఈరోజు మందిరమును విడిచిపెట్టి బయటికి వచ్చిన తర్వాత ఈ లోక సంబంధమైన జీవన వ్యాపారంలో చిక్కుకుపోయి బైబిల్ చదవలేదని మీరు చెప్పక మునిపే దేవుడే నా చేత సాక్ష్యం ఇప్పించాడని చెప్పి ఆ రోజు రాత్రి తీర్మానం చేసుకొని అక్కడి నుంచి దేవుని వాక్యం నిరంతరం చదవడం మొదలుపెట్టింది. ప్రియమైన వారలారా, ఈ యొక్క ఉదాంతం ఎందుకు మీకు చెప్పానంటే మన జీవితంలో దేవుని యొక్క వాక్యంని ఎంత ప్రేమిస్తున్నాం అనేది దేవుని వాక్యం వినుట ద్వారా కానీ చదువుట ద్వారా కానీ దేవుడు నీతో నాతో మాట్లాడి ఏదైతే నెమ్మది లేదో, ఏ వ్యక్తులకైతే ఆదరణ లేదో లేఖనముల వలన కలుగు ఆదరణ అంటాడు, లేఖనముల వలన కలుగు నిరీక్షణ అంటాడు, లేఖనముల వలన కలుగు శక్తి అంటాడు. అంటే లేఖనములు అనగా దేవుని వాక్యం ఎంతమంది చదువుతారో వారికి ఆదరణ, నిరీక్షణ, బలము, సహాయము దేవుడు అనుగ్రహిస్తారు. ఈ రోజుల్లో మన జీవితంలో ఆదరణ లేదండి, నెమ్మది లేదు, మనకు సమాధానం లేదంటే దేవుని వాక్యం చదవట్లేదు, వినట్లేదు, దాని ప్రకారం నడుచుకోవట్లేదు అని అర్థం. సమయం అంతా పిచ్చాపాటి వాటి కొరకే, మన సొంత కార్యాల కొరకే మనం చూసుకుంటే దేవుని వాక్యమును చదవకపోతే ఎట్లా? దేవుడు నీకు ఇచ్చాడు, ధనాగారం ఇచ్చాడు. 1600 సంవత్సరాలు 40 మంది సేవకులు వాళ్ళ రక్తార్పణను అర్పించి ఈ బైబిల్ని మన చేతులకు ఇచ్చారు. మరి ఈ బైబిల్ని నువ్వు కొంటున్నావు బాగానే ఉంది, మంచి కొత్త కొత్త బైబిల్స్ తీసుకుంటున్నావు బాగానే ఉంది, ఎందుకంటే దేవుని వాక్యం చదువుతున్నామా? డూ యూ హ్యావ్ టైమ్ టు స్టడీ ద వర్డ్ ఆఫ్ గాడ్? దేవుని వాక్యం చదవకుండా ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఉండకండి. 3 విషయాలు చెప్పాను. ప్రేమలో నిలిచి ఉండుట అంటే మొదటిది రక్షణను ప్రేమించుట, రెండవది మందిరమును ప్రేమించుట, మూడవది వాక్యమును ప్రేమించుట. ఒకవేళ ఈ 3 సందర్భాలు నేను లేకపోతే దయచేసి మనం జ్ఞాపకం చేసుకోవాలి, చేసుకొని బలలో మనం పాల్గొందాం. రెండవదిగా కింద నుంచి పైకి వెళ్దాం. మొదటిది ప్రేమలో నిలిచినట్లు, రెండవది పైకి వెళ్దాం నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరమ కొరకు కనిపెట్టచ్చు. ఇది తర్వాత చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇది దానికంటే ఇంకా ప్రాముఖ్యమైన దానిపైన చెప్పండి, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుట. చాలామందికి ఈ విషయాన్ని చాలామందికి తెలిసవచ్చో తెలీదో నాకు తెలియదు, కానీ ఇది చెప్పడానికి మాత్రం ప్రయత్నం చేయడానికి చూస్తాను. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం అనేది చాలా చాలా క్లిష్టమైన పరిస్థితి. చాలామంది ప్రార్థన చేయండి అంటాం. ప్రార్థన చేసినప్పుడు మీరు వ్యక్తిగతమైన ప్రార్థన, రెండవది కుటుంబ ప్రార్థన, మూడవది సంఘ ప్రార్థన. ఎంతమంది కుటుంబ ప్రార్థన? మన కుటుంబాలు కలిగి ఉన్నాం, దయచేసి మీ చేతులు ఎత్తండి అని నేను అడగను. నీ జీవితంలో నా జీవితంలో కుటుంబ ప్రార్థన చాలా శ్రేష్టమైనది. ఇప్పుడు కుటుంబ ప్రార్థన చేస్తాం, వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తాం, సంఘంగా ప్రార్థన చేస్తాం. ఈ మూడు స్థలాలలో మనం ప్రార్థన చేసినప్పుడు మనం ప్రార్థన చేయడము మనకు రాదు. నిజంగా చెప్పాలంటే మనకు ప్రార్థన ఎలా చేయాలో మనకు తెలియదు. కాబట్టి మనం ప్రార్థన చేయడానికి దేవుడు మనకు ఒక వ్యక్తిని ఇచ్చాడు. ఆ వ్యక్తి పేరే పరిశుద్ధాత్మ దేవుడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు 3 విషయాల కొరకు, అనగా 3 విషయంలో మనం ప్రార్థన చేయాలి. నేను చెప్పనా, ప్రతి వ్యక్తి ప్రార్థన చేస్తారు, కానీ 3 విధంగా ప్రార్థన చేయలేరు. మొదటిది భక్తి కలిగి ప్రార్థన చేయలేరు, 2 యుక్తి కలిగి ప్రార్థన చేయలేరు, 3 శక్తి కలిగి ప్రార్థన చేయలేరు. చెప్పండి, భక్తి కలిగి ప్రార్థన చేయలేం, 2 యుక్తి కలిగి ప్రార్థన చేయలేం, 3 కలిగి ప్రార్థన చేయలేం. మీరు అనొచ్చు ఎలాగన్నా చెప్తాను. రోమీలకు రాసిన పత్రిక 8:26. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26 వచనం. అటువలే ఆత్మయు అంటే పెద్ద లెటర్స్ రాసించండి, కొంచెం డార్క్ లెటర్స్. అలాంటి బైబిల్లో డార్క్ లెటర్స్ ఉన్నాయంటే అది ఆత్మ కాదు, పరిశుద్ధాత్మ. స్మాల్ లెటర్స్ ఉన్నాయంటే అది అపవిత్రాత్మ, మన ఆత్మ. ఆవిడ అన్నాడట. రైట్, పరిశుద్ధాత్మ అంటే అక్కడ చెప్పబడుతూ వచ్చింది. రైట్, చదువునానా. అటువలే పరిశుద్ధాత్మయు మన బలహీనతను చూచి
సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ ఉచ్చరింక సఖ్యము కానీ మూలుగులతో ఆ ఆత్మ ఆయనే మన పక్షముగా చేయుచున్నాడు. నేను ఇది చెప్పడానికి ముందు 3 ప్రాముఖ్యమైన విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఇందాకలా ఒక మాట చెప్పాను. ఏం చెప్పానమ్మా? మొట్టమొదటి మాట ఏం చెప్పాను? 4 మెట్లలో కింద మెట్టు ఏంటి? దేవుని ప్రేమలో నిలిచి ఉండుట, కాచుకొనుట. నిలిచి ఉండుటలో నేను మొట్టమొదటి చెప్పినప్పుడు 3 విషయాలు ప్రేమను గురించి చెప్పాను. దేవుడిని ప్రేమించడం అంటే అనగా దేవుడు ఇచ్చినటువంటి రక్షణను ప్రేమించడం, దేవుని మందిరాన్ని ప్రేమించడం, ఆయన వాక్యమును ప్రేమించడం. ఒకవేళ ఈ 3 ప్రేమిస్తేనటండి 7 ఆధిక్యతలు ఉన్నాయి ప్రేమించేవారికి. నేను 3 ఆధిక్యతలు చెప్పాలి. ప్రభువా నేను ప్రేమిస్తున్నాను కదా, మరి నాకు ఏంటి? అంతే కదా, భార్య భర్తను ప్రేమించాలి. ఏంటి ఉపయోగం చెప్పండి? ఏంటి ఉపయోగం? భర్త అనిల్ చెప్తాడు, నాన్న భార్యని మనం ప్రేమిస్తే మనకి ఏంటి ఉపయోగం? మొట్టమొదటిది చెప్పండి. 7 విషయాల్లో మొట్టమొదటి అంటే నిజముగా మొట్టమొదటిగా భార్యలు భర్తలకి లోబడకపోవడం కారణం ఏంటంటే భర్త నిష్పక్షపాతమైన ప్రేమతో ప్రేమించకపోవడం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమ ఎంత పవిత్రమైన ప్రేమ! ఆ పవిత్రమైన ప్రేమతో సంఘాన్ని ప్రేమిస్తుంది కాబట్టి సంఘము చెప్పండి లోబడుతుంది. అదే కదా మొట్టమొదటి. తమ్ముడా, ఈ ప్రపంచంలో నీకు అందమైన భార్య కావాలా, గుణవతైన భార్య కావాలా, భక్తి కలిగిన భార్య కావాలా, శక్తి కలిగిన భార్య కావాలా, ప్రార్థనా పరులైన భార్య కావాలా? ఏ భార్య కావాలని కోరుకుంటే నువ్వేం కోరుకుంటావు? నాకు మాత్రం ఇవన్నీ పక్కన పెడితే ప్రభువా నాకు లోబడే భార్య ప్రభువా. అవునా కదా? లోబడ్డంలో అన్నీ ఉన్నాయి. భక్తి ఉంది, గుణం ఉంది, అందం ఉంది. అందరూ కూడా తమ తమ భర్తలకు లోబడుట చేత తమను తాము అలంకరించుకున్నది. ఎన్ని బంగారు నగలేస్తే భర్తకు అందం కనబడటం కాదు, 100 మందిలో చెప్పగలాలి. భర్త ఇలా చూడగానే అలాగా అబ్బా కొంతమంది యాక్టింగ్ చేస్తారు. ఆ యాక్టింగ్ వద్దులండి, అది వద్దు. కానీ నిజంగా భర్తలకి లోబడేటువంటి భార్యలు ఉంటే ఎంత ఇష్టం. అయితే ఒకవేళ మనం దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు మనకు అనుగ్రహించిన 3 శ్రేష్టమైన విషయాలు మీకు చెప్తాను బిడ్డలారా. మొట్టమొదటి న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 31వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 31వ వచనం. యెహోవా నీ శత్రువులందరూ అలాగునే నశించెదరు. అనగా దేవుణ్ణి ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె. అబ్బా ఏంటట మొట్టమొదటిది? ప్రియ అక్క, చెల్లి, తమ్ముడా, నువ్వు దేవుణ్ణి ప్రేమించడం అంటే దేవుడిచ్చిన రక్షణ ప్రేమిస్తే, దేవుని యొక్క మందిరాన్ని ప్రేమిస్తే, దేవుని వాక్యాన్ని ప్రేమిస్తే నువ్వు రోజు ఎలాగుంటావో తెలుసో? తాజాగా కనబడతావంట. తాజాగా అంటే ఏంటి? బలముతో ఉదయించు. ఏనన్నా సూర్యుని ఎవరైనా చూడగలుగుతారా? అది ఏ టైంలో? ఉదయకాల సమయంలో. భానుడు తూర్పును ఉదయించినప్పుడు ఎట్లా వస్తాడు? మహాప్రకాశముతో వస్తాడు. ఆ యొక్క తేజో మహిమను మనం తట్టుకోలేం. ఈరోజు మన జీవితాల్లో పౌడరు, కోటింగ్స్, ఫేర్ అండ్ లవ్లీస్ ఎన్ని పూసినా కనబడం. కానీ నిజంగా దేవుడిని మనం ప్రేమిస్తే నీ జీవితము ఇతరులకు ఎలా కనబడుతుంటే వారు ఉదయించు సూర్యుని వల్ల కనబడతారంటే. అందుకే ఫిలిప్పులు రాసిన పత్రికలను వారి జీవవాక్యమును చేత పట్టుకొని చెప్పండి లోకమందు జ్యోతుల వలె ఉన్నారు. జ్యోతుల వలె ఉన్నారంట. ప్రియమైన వారలారా, మన జీవితంలో మనం ఎదుటి వారికి వెలుగు ఇచ్చేటువంటి వారిగా, అనగా అర్థం ఏంటి అంటే ఎవరైతే చీకటిలో మ్రగ్గిపోతున్నారో, అంధకారంలో మ్రగ్గిపోతున్నారో అటువంటి వారికి ఏం చేస్తున్నావు తెలుసా? నీవు వెళ్ళడం ద్వారా నీ యొక్క ఉదయకాంతి వారి మీద ప్రకాశించడం ద్వారా ఏమవుతున్నారు తెలుసా? వారు నీ వెలుగులోనికి తీసుకురాబడుతున్నారు. ఆ గొప్ప వెలుగు ఏంటో తెలుసా? ఉదయించు సూర్యుని వల్లంటే ఈ ప్రపంచంలో మహా అద్భుతమైన వెలుగు ఏదంటే సువార్త మహిమ ప్రకాశం అంటాడు పౌలు. దేవుని ప్రేమిస్తే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఉదయించు సూర్యుని వలె జీవవాక్యమును, అనగా జీవింప చేసే వాక్యమును జీవములైన మనుషుల దగ్గరికి తీసుకువెళ్ళి ప్రకటిస్తే వాళ్ళు మరణములో నుంచి జీవములోనికి, చీకటిలో నుంచి వెలుగులోనికి, అసత్యము నుంచి సత్యములోనికి తీసుకురాబడుతున్నారు. మరి దేవుని ప్రేమించే వారికి దేవుడిచ్చే నీకు గొప్ప ఘనత ఏంటది? ప్రభువా నన్ను బలముగా ఉదయించు సూర్యుని వలె చేసావా, నీకు స్తోత్రం. ఈరోజు మన జీవితంలో అలాగున్నామంటారా? మొదటిది. రెండవది దేవుని ప్రేమిస్తే 116వ కీర్తన మొదటి వచనం. 116వ కీర్తన మొదటి వచనం. యెహోవా నా మొర్రను, నా విన్నపములను ఆలకించి ఉన్నాడు కాగా నేను ఆయనను చెప్పాలి తమ్ముడా, నేను ఆయనను ప్రేమిస్తే. రెండవ దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత, బహుమానం ఏంటో తెలుసా? నువ్వు ఏ ప్రార్థన చేసినా, ప్రేమైన వల్లరా, నీవు దేవుణ్ణి ప్రేమిస్తే, దేవుని ప్రేమించడం అంటే ఏం చెప్పాను?
దేవుడు నీకు ఇచ్చిన రక్షణను ప్రేమించాలి అంటే ఆ భయముతో వణుకుతో కొనసాగించాలి, కాపాడుకోవాలి. 2, దేవుని మందిరం. ఏ దేవుని మందిరం అయితే దేవుడు నీకు ఇచ్చాడో, రక్షణ పొందుకున్నావు, బాప్తిజం తీసుకున్నావు, ఏ సేవకుడైతే నీకు ఉపదేశకుడుగా ఉన్నాడు, ఆత్మీయ తండ్రిగా ఉన్నాడో ఆ సంఘాన్ని నువ్వు ప్రేమిస్తే, అన్నిటికంటే ముఖ్యంగా దేవుని వాక్యాన్ని ప్రేమిస్తే, అటువంటి వారట ఎప్పుడు ప్రార్థన చేసినా, ప్రియమైన వాళ్ళరా, నీవు చేసిన ప్రార్థనలో కొంచెం బలహీనత ఉండొచ్చు, నీ ప్రక్కన ఉన్నటువంటి వారు బలము కలిగి ప్రార్థన చేస్తే మీ ఇద్దరు ప్రార్థనలు కలిసి సంఘం యొక్క ప్రార్థన పాతాళాల యొక్క ద్వారములు ఏమైపోతాయి? జాగ్రత్త. ప్రియమైన వాళ్ళరా, నా ప్రార్థనలు నా వైపు వినాలి. పిల్లల్ని దయచేసి కాన్సన్ట్రేట్ చేయకండి. దేవుని వాక్యం సెలవిస్తున్న ప్రాముఖ్యమాట. ప్రభా, నా ప్రార్థన ఖచ్చితంగా మీరు వింటారనడానికి ఒకటే రుజువు ఏంటో తెలుసా? నువ్వు ఎంత బలమ కలిగి ప్రార్థన చేయి, ఎంత నీతి కలిగి ప్రార్థన చేయి, ఎంత పట్టుదల కలిగి ప్రార్థన చేయి, పక్కన పెట్టవన్నీ కూడా. మొట్టమొదటిగా నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అంటాడు కదా, ఆమె నన్ను ప్రేమిస్తుంది కనుక నేను అతనిని, చెప్పండి, నేను ఆయనను ప్రేమించుచున్నాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతను. అబ్బా, తప్పించడం అంటే అర్థం ఏంటో తెలుసా? అయ్యా, మహాభయంకరమైన విపత్తు పొంచుందయ్యా నా కుమారుడికి, తప్పించవా అని ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? ఎందుకు సాక్ష్యం ఏంటో తెలుసా? ఆయన నువ్వు ప్రేమిస్తున్నావు. ఈ రోజుల్లో దేవుని ప్రేమించే వారు తక్కువైపోయారు. అందుకే మనం చేసిన ప్రార్థన మన బిడ్డలపై పని చేయట్లా, మన భర్త వైపు పని చేయట్లా, మన భర్త యొక్క వ్యవహారంలో పని చేయట్లా, మన భార్యల విషయంలో పని చేయట్లా, మన కుటుంబ విషయంలో పని చేయట్లా. కారణం ఏంటో తెలుసా? నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు అంటున్నాడు, బిడా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావురా, నువ్వు ప్రార్థన చేస్తే నేను విన్నా అనుకున్నావా? ఖచ్చితంగా నేను తప్పిస్తాను, ఖచ్చితంగా విడిపిస్తాను, ఖచ్చితంగా నీకు ఆయన ఆశీర్వదిస్తాను. అబ్బా, ఎంత గొప్పది కదా. మొట్టమొదటిది, మీరు తేజో వెలుగులో ఉన్నట్టు వారిగా కనబడతారట. రెండవదిగా చెప్పండి, దేవుని ప్రేమిస్తే నీ యొక్క ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు. మొదటి 2, 3 యాకోబు రాసిన పత్రిక ఇది చూసి నేను ముగిస్తానికి మరి చెప్పడానికి సమయం లేదు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించిన వారికి వాగ్దానము చేసిన. ప్రియమైన వాళ్ళారా, ఇది అల్టిమేట్ ఫైనల్ అండి. అందరట, జనమంతా కూడా ఎవరో రేపు ఆయన రాకడలో ఎత్తబడిన వారు, రాకడకు ముందు చనిపోయినటువంటి వారు అందరూ కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కోవడానికి మేఘముల మీద కొనిపోతాం. బాగా గమనించండి, చివరి మాటలు మీ హృదయంలో ఉండాలా. చాలామంది ఉంటారట, ప్రపంచ కొన్ని కోట్ల మంది ఉంటారట ఆకాశ మండలంలో, మధ్యాకాశంలో. అక్కడే బహుమతుల ప్రదానం జరుగుతుంది. 7 ప్రధాన బహుమతులు ఉంటాయి, 7 కిరీటాలు బైబిల్లో ఉన్నాయి. అందులో అత్యున్నతమైన కిరీటం ఏదంటే చెప్పండి, జీవ కిరీటం. ఈ జీవ కిరీటాన్ని యేసుక్రీస్తు ప్రభువు వారు పట్టుకొని ఉంచుతారు. ఎవరికి పెడదామా అని చాలామంది ఉన్నారు. దేవుని కొరకు పరిచయం చేసేవాళ్ళు ఉన్నారు, దేవుని యొక్క ఇంటిలో వంటలు ఉండేవారు ఉన్నారు, దేవుని కొరకు చేపలు పరిచేవాళ్ళు, దేవుని కొరకు వాక్యం చెప్పేవారు, దేవుని కొరకు వాయిద్యాలు వాయించే ఉన్నారు, దేవుని కొరకు ప్రయాసపడిన వాళ్ళు, వీళ్ళందరూ చూస్తారట. అప్పుడు గ్రంథాలు తెరుస్తాడు. అందులో ఏముంటే ప్రతి చట్టం ఉంటుంది. ఈ 3 చూస్తాడు. బ్రదర్ అబ్రహాం రక్షణను ప్రేమించినవాడు, రైట్. మందిరమును ప్రేమించినవాడు, టైంకి వచ్చినాడు, రైట్. దేవుని ధర్మశాస్త్రం, ఉదయం లేచి బైబిల్, న్యూస్ పేపర్ కాకుండా బైబిల్ చదవడం, రైట్. అబ్రహాం కమ్ ఫార్వర్డ్ అంటాడు. ఉదయాన్నే లేచి పాస్ట్ గారు చేపలు వేయమని మందిరంలో ప్రార్థన చేయకుండా, వాక్యం చదవకుండా చేపలు వేసాను, కిరీటం పోయింది. ఉదయాన్నే లేచి 7 గంటలకి నా డ్యూటీ అంటే క్యారజలు కట్టాను, అన్నీ చేశాను, ఇంటికి టైం మా పిల్లల్ని పంపించాను, నేను డ్యూటీకి పోయాను, బైబిల్ చదవాల, పోయింది. అయ్యో, ఇన్ని ప్రతి దానికి నేను వాక్యం చదవకుండా, టైంకి మందిరానికి రాకుండా, రక్షణ వణుకుతో భయంతో కాపాడుకోకుండా నేను మిస్ అయిపోయాను. ఈ జీవ కిరీటం అంటే కొన్ని కోట్ల మందిలో అతి తక్కువ మందికి మాత్రమే జీవ కిరీటము దేవుడు తీసుకొచ్చాడు. ఇయర్ అబ్రహాం రా నాన్న అని చెప్తా. అయ్యా ఎందుకయ్యా నాకు ఈ జీవ కిరీటం, ఇంతమంది ఉన్నారు కదా, నాకంటే గొప్పగా ప్రయాసపడ్డారు కదయ్యా అని అంటే, అప్పుడు దేవాదేవుడు అంటాడు, అమ్మా నేను ఏదైతే నీకు రక్షణ ఇచ్చానో అది కోల్పోలేదు, నువ్వు ఎప్పుడో దాన్ని భయముతో వణుకుతో పట్టుకున్నావు, కొనసాగించావు. రెండోది ఏంటో తెలుసా, నా మందిరానికి ఎప్పుడు నువ్వు మానలేయడం తర్వాత సంగతి, కానీ మొట్టమొదటి ఏ మందిరం అయితే నేను నీకు ఇచ్చానో, ఏ మందిరం, ఏ సంఘాన్ని నీకు ఇచ్చానో ఆ మందిరానికి నువ్వు సమయానికి వచ్చేదని ఎన్ని పనులు పెట్టుకున్నావమ్మా. ఒక పక్క చుట్టాల పైన, ఒక ఉద్యోగం పైన, ఒక పిల్లల పైన, ఒక పక్క తండ్రి పైన, ఒక పక్క తాతల పైన, కొంతమంది పిల్లల పైన, ఎంతమంది ఉన్నా కూడా అయ్యా నేను ఎన్ని పనులు ఉన్నా, నా దేవుని మందిరమే నాకు ప్రాముఖ్యం అని చెప్పి దేవుని మందిరానికి టైంకి వచ్చా. మూడోది ఏంటో తెలుసా, ఎంత టైం అయిపోయినాయి కానీ మొట్టమొదట దేవుని వాక్యం చదవకుండా నేను ఎవరితో మాట్లాడిన తీర్మానం చేసుకున్నావు చూడు, అప్పట్లో దాన్ని బట్టి నీకు జీవ కిరీటం ఖచ్చితంగా ప్రభు తాను వాగ్దానం చేసిన వారికి జీవ కిరీటమును. అప్పుడు వీళ్ళందరిలో శ్రేష్టమైన కిరీటం ఏంటో తెలుసా, నన్ను ప్రేమించావు. అదే అందుకే ఆ రోజు నాన్నగారు ఒక జయమన్నారు కోరల వాక్యం చెప్తూ, ఎవరైతే యెహోవాని ప్రేమించడో వాడు శాపగ్రస్తుడట. ఏమండి, 800 కొరింథీయులు రాసిన పత్రిక తీయండి ఆ మాట, అది చెప్పి నేను ముగిస్తాను. చూడండి, 2 కొరింథీయులు రాసిన పత్రిక, 2 కొరింథీ 1 కొరింథీ 1 కొరింథీ రాసిన పత్రిక చివరి అధ్యాయం 22వ వచనం.
ఎవడైనను ప్రభువుని ప్రేమింపకుంటే వాడు శపింపబడునుగాక. ఇదంతా నేను ఎందుకు చెప్పానో తెలుసా? ఇంతకీ మనం ఆశీర్వదింపబడిన వారమా, శాపగ్రస్తులమా? మనము దేవుణ్ణి ప్రేమించడం అంటే రక్షణ ప్రేమించడం, మందిరాన్ని ప్రేమించడం, ఆయన వాక్యాన్ని ప్రేమించడం. ఒకవేళ ఈ 3 ప్రేమించిన వాళ్ళకి 3 ఆధిక్యతలు కూడా చెప్పాను. మొదటిది తెలుసా? వాళ్ళకు వెలుగుగా ఉంటారు. 2, వారు బలము, చెప్పాలి వారు. మొదటిది, వారు ఉదయించు సూర్యుని వలె, వెలుగు బలము కలిగి ఉదయించు సూర్యుని వలె ఉంటారు. రెండవది, ఏ ప్రార్థన చేస్తానని విన్నపములన్నీ కూడా దేవుడు వింటాడు. మూడవది, దేవుడు నీకు మాత్రమే జీవ కిరీటాన్ని అనుగ్రహిస్తాడు. ఒకవేళ ఎవరైనా ఈరోజు నిజంగా దేవుని ప్రేమిస్తున్నామో చెప్పుకొని ఈ 2 విషయాలు ఈ 3 విషయాలు మనం తప్పిపోతే దేవుని దగ్గరికి వచ్చి, బల దగ్గరికి వచ్చి, ప్రభా ఎవడైనా ప్రభువుని ప్రేమించుకుంటే వాడు, ప్రభా అటువంటి శాపం నుంచి నన్ను విడుదల చేయి ప్రభా, ఇక నుంచి నేను ప్రేమించడం నేను అలవాటు చేసుకుంటాను. వాక్యం ద్వారా నువ్వు సంధించినావు, మాట్లాడినావు, ఇక నుంచి ప్రభా నీ రక్షణని వణుకుతూ భయంతో నేను కాపాడుకుంటాను, నీ మందిరానికి సమయానికి వస్తాను, ఏది ఏమైనప్పుడు కూడా నీ వాక్యం చదువుకుని నేను ఎవరితో మాట్లాడను అనే గట్టి తీర్మానం తీసుకొని దేవుని యొక్క బలలో మనం సమీపించి తీసుకుందుముగాక. ఆమేన్. సేవకులు వచ్చి